ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th డిసెంబర్. 9వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్. 140 hours 2,999. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చరికి 18,000 ఫర్ 6 months వ్యాలిడిటీ, 21,000 ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 1 year వ్యాలిడిటీ, 25% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది ఎగ్జాక్ట్లీ 2.5 months, 9,000 ఓన్లీ క్లాస్ ఫీ అండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. వెన్యూ హైదరాబాద్, దిల్షునగర్, పిల్లర్ నెంబర్ 1543 దగ్గర. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి BRO, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బార్డర్ రోడ్స్ వింగ్, ఓకేనా, రహదారుల శాఖ నుంచి అయితే, విభాగం నుంచి అయితే మనకు మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ అంటూ, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అంటూ మనకైతే తెలియచేయడం జరిగింది. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ఎ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్, BROలో, రహదారుల విభాగంలో అండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అండి, ఓకేనా. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 33 ఉన్నాయి, ఓకేనా, పెయింటర్. సో ఇది ITI విభాగంలో కనుక మీరు పెయింటింగ్ అనేటువంటి డ్రాట్మ్యాన్ కనుక చేసినట్లయితే మీరు ఎలిజిబుల్. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్. సో దీనికి కేవలము 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుందండి. సో ఇందులో కూడా మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, 24 ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ మెకానిక్ అండి, దీనికి తప్పకుండా మనకు ITI చేసి ఉండాలి, 293 ఉండాలండి వెహికల్ మెకానిక్. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్, ఓకేనా, మొత్తం 16 ఉన్నాయండి. మరి దీంట్లో కనుక చూసినట్లయితే డ్రైవర్, దీనికి కూడా మెకానికల్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మరి ITI కోర్స్ అయితే చేసి ఉండాలి, ఓకేనా, కంపల్సరీ అండి. ఇవన్నీ కూడా ITI ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. 350 ఉద్యోగాలకు గాను మరి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి పే, DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ ఆర్ పేయబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఇన్ ఫోర్స్, ఓకేనా. అన్నీ కూడా ఉంటాయి మనకి. DA ఉంటుంది, డియర్నెస్ అలవెన్సెస్, HRA ఉంటుంది, హౌస్ రెంటల్ అలవెన్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. సో ఇది అఫీషియలే, బట్ మనకు అప్లికేషన్ డేట్ రాలేదు. సో దాన్ని అయితే మనకు అతి త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. వన్స్ దాన్ని రిలీజ్ చేసిన వెంటనే సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు మీకైతే తెలియజేస్తాను. ఇంకా మనకు ఈ క్వాలిఫికేషన్ పైన కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఏజ్ లిమిట్ కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో వన్స్ వచ్చాక మీకు క్లారిటీగా మీకైతే చెప్పడము జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడైతే సో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 354 ఉద్యోగాలు ఉన్నాయి, అందరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి. మరిన్ని వివరాలకు అతి త్వరలోనే మరొక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.